శ్రీశైలంలో ఉన్న ఈ ప్రదేశానికి వెళ్ళిన చాలా మందికి కూడా ఒక నిజం తెలియదండి. ఒక మహారాజు, ఒక దివ్య దర్శనం, ఒక ఖడ్గం మరియు ఆ ధర్మాన్ని కాపాడిన ఒక అద్భుతమైన చరిత్ర గురించి ఈరోజు తెలుసుకుందాం. అసలు ఛత్రపతి శివాజీ మహారాజుకు శ్రీశైలంతో ఉన్న సంబంధం ఏమిటి? అలాగే అమ్మవారి ఆశీర్వాదంతో ఆయనకు దివ్య ఖడ్గం లభించిందా? ఈ స్ఫూర్తి కేంద్రాన్ని ఎందుకు నిర్మించారు? ఈ వీడియోలో చివరి వరకు చూస్తే మీకు పాఠ్య పుస్తకాలలో కూడా కనిపించని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారండి. హాయ్, హలో, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు గుణ టెంపో వ్లాగ్స్. ఈ రోజు మనం శ్రీశైలంలో ఉన్న ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం గురించి పూర్తి చరిత్ర తెలుసుకుందామండి. ఇంతకీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎవరు అనే విషయానికి వస్తే, ఛత్రపతి శివాజీ మహారాజ్ 1630లో జన్మించారండి. మరాఠీ సామ్రాజ్య స్థాపకుడు, ధర్మ రక్షకుడు, హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించిన మహావీరుడు అండి. ఆయన యుద్ధంలో ఎంత గొప్పవారో భక్తిలో కూడా అంతే గొప్పవారు. శివాజీ మహారాజ్ ప్రతి పెద్ద యుద్ధానికి ముందు దేవాలయాన్ని దర్శించి దేవుని ఆశీర్వాదం తీసుకునేవారండి. ఇంతకీ ఛత్రపతి శివాజీ మహారాజ్ శ్రీశైలానికి వచ్చిన కారణం గురించి తెలుసుకుంటే, 1677వ సంవత్సరంలో దక్షిణ దండయాత్రలో సమయంలో శివాజీ మహారాజ్ శ్రీశైలానికి వచ్చారని స్థానిక చరిత్ర సాంప్రదాయం చెప్తుందండి. అప్పుడు ఆయన శ్రీ మల్లికార్జున స్వామి భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తరువాత కొంతకాలం ఈ ప్రాంతంలో ధ్యానం తపస్సు చేశారని విశ్వసిస్తారండి. ఇక దివ్య ఖడ్గం కథ విషయానికి వస్తే, స్థానిక విశ్వాసం ప్రకారం భ్రమరాంబ అమ్మవారు ప్రత్యక్షమై శివాజీ మహారాజుకు ఒక దివ్య ఖడ్గాన్ని ప్రసాదించిందని ఇక్కడ నమ్ముతారండి. చరిత్ర ప్రకారం ధర్మాన్ని కాపాడు, ప్రజలను రక్షించు, నీ విజయానికి నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని ఆ అమ్మవారు వరం ఇచ్చారని ఇక్కడ స్థానిక పురాణాల ప్రకారం భక్తుల విశ్వాసం అండి. ఇది స్థానిక ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో ప్రసిద్ధి చెందిన విశ్వాసం, చారిత్రకంగా నిర్ధారించబడిన సంఘటనగా కాదండి. ఇక శివాజీ మహారాజ్ గోపురం విషయానికి వస్తే, శ్రీశైలంలో ఆలయ ఉత్తర దిశలో ఉన్న గోపురాన్ని శివాజీ మహారాజ్ నిర్మించారని దేవస్థానం చరిత్రలో పేర్కొనబడిందండి. అందుకే దానిని నేటికి శివాజీ గోపురం అని పిలుస్తారు. ఇది శివాజీ మహారాజ్ భక్తికి గొప్ప నిదర్శనం అండి. అంతేకాకుండా ఈ స్ఫూర్తి కేంద్రం ఎందుకు నిర్మించారు అనే విషయానికి వస్తే, కాలక్రమేణా శివాజీ ధ్యానం చేస్తున్నట్లు భావించే ప్రదేశం శిథిలావస్థకు చేరుకుందండి. ఆ చరిత్రకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కాపాడేందుకు 1983లో ఈ స్ఫూర్తి కేంద్రం నిర్మాణం అయితే ప్రారంభమైందండి. 1994లో ఈ మహత్తర స్మారక నిర్మాణం పూర్తయింది. స్ఫూర్తి కేంద్రం విషయానికి వస్తే, ఈ భవనం సుమారు 27 అడుగుల ఎత్తులో దాదాపు 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడిందండి. ధ్యాన మందిరంలో 54 స్తంభాలు ఉన్నాయి. అందులో సుమారు 12 అడుగుల ఎత్తైన కాంస్య శివాజీ విగ్రహం ప్రత్యేక ఆకర్షణంగా నిలుస్తుందండి. లోపల ఉన్న దర్బార్ హాల్ కూడా ఎంతో అద్భుతంగా అయితే నిర్మించారండి. వీటి అన్నిటికీ సంబంధిత నిర్మాణానికి వెనుక ఉన్న ఒక వ్యక్తి అయితే ఉన్నాడండి. ఈ స్ఫూర్తి కేంద్రానికి నిర్మాణానికి ప్రధానంగా వచ్చిన ఆలోచనే ఈ స్ఫూర్తి కేంద్రానికి ఈరోజు నిలబడిన కారణం అండి. శ్రీ రామ్మోహన్ రావు గారు అనే యువతకు శివాజీ మహారాజ్ జీవితాన్ని ఆదర్శంగా చెప్పాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని అయితే ఈ శ్రీశైలంలో నిర్మించారండి శివాజీ మహారాజ్ కోసం. ఇక ఈ స్ఫూర్తి కేంద్రం తెలియక ఎంతో మంది చూడలేకపోతున్నారండి. అంటే ఈ విషయాలని తెలియక వచ్చిన భక్తులు కూడా చాలా మంది శ్రీశైలానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్లే వాళ్ళే చాలా సంఖ్యలో ఉన్నారు. వాళ్ళకి ఎక్కువ శాతం శివాజీ మహారాజు స్ఫూర్తి కేంద్రం ఇక్కడ ఉన్నట్లుగా ఎవరికి చాలా మంది వరకు అయితే తెలియదు. అందుకోసంగా మన చిన్న ప్రయత్నం అండి. నేనైతే పోయాను కాబట్టి నా యూట్యూబ్ ఛానల్లో ఈ మన వ్యూవర్స్ కోసం, అలానే తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే నేను వీడియో చేయడం అయితే జరుగుతుందండి. అసలు ఎందుకు చూడాలి అనే విషయానికి వస్తే, శ్రీశైలంలోని వెళ్ళే చాలా మంది మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారిని దర్శించి తిరిగి వెళ్తారు మామూలుగా. ఈ స్ఫూర్తి కేంద్రాన్ని తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఇది కేవలం ఒక భవనం కాదు, ఒక భక్తుని, ఒక మహాయోధుని, ఒక మహాభక్తుని జీవితానికి ప్రతీక అండి. అదే విధంగా ఒక రాజు వేల మందితో కాదండి, కొన్నిసార్లు 100 మంది సైనికులతోనే 1,00,000 మంది శత్రువులను వణికించాడు. ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో ధర్మం. ఔరంగజేబ్ లాంటి మహా చక్రవర్తి కూడా భయపడిన పేరే ఛత్రపతి శివాజీ మహారాజ్. అసలు ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసిన అత్యంత పెద్ద యుద్ధాలు ఏవి, ఆ యుద్ధాల్లో ఆయన ఎలా విజయం సాధించాడు అనే విషయాల మీద తెలుసుకున్నట్లయితే ఈ రోజు ఆ వీరగాథను తెలుసుకున్నామండి. ఆయన చేసిన పెద్ద యుద్ధాలలో ఒకటైనటువంటి ప్రతాప్ గఢ్ యుద్ధం అండి, 1659లో. ఇది శివాజీ మహారాజ్ జీవితాన్ని మార్చిన యుద్ధం. బీజాపూర్ సుల్తాన్ తన అత్యంత శక్తివంతమైన సేనాధిపతి అఫ్జల్ ఖాన్ ను శివాజీపై పంపించాడు. చరిత్ర ప్రకారం అతని సైన్యం మరాఠా బలగాల కంటే చాలా పెద్దదండి. అఫ్జల్ ఖాన్
సంధి పేరుతో సమావేశానికి శివాజీ మహారాజుని పిలిచి, కానీ అతని ఉద్దేశం శివాజీ మహారాజుని హత్య చేయడమే. ఈ కుట్రను ముందుగానే గుర్తించిన శివాజీ మహారాజ్ తన రక్షణ కోసం ప్రత్యేక కవచం అయితే ధరించాడండి. చేతిలో వాగ్నాథ్ మరియు చిన్న కత్తిని ధరించి వెళ్లారు. అఫ్జల్ ఖాన్ దాడి చేయగానే శివాజీ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎదురు దాడి చేశారు. అఫ్జల్ ఖాన్ మరణించడంతో ప్రతాప్గఢ్ యుద్ధంలో మరాఠా సేన ఘన విజయం సాధించింది. ఈ విజయం తర్వాతే స్వరాజ్యం శక్తిని భారతదేశం మొత్తం గుర్తించిందండి. ఆ యుద్ధం అయిన తర్వాత రెండో యుద్ధం వచ్చేసరికి పవన్ ఖిండ్ అండి, 1660లో జరిగింది. ఇది పల్నవా కోటలో శివాజీ మహారాజ్ ముట్టడికి చిక్కున్నారు. ఆయన్ను సురక్షితంగా బయటకు తీసుకెళ్లేందుకు బాజీ ప్రభు దేశపాండే తన ప్రాణాలను పణంగా పెట్టాడు. కొద్ది మంది సేనలతో వేలాది మంది శత్రువులను అడ్డుకున్నారండి. విశాల్ గఢ్ నుంచి ఫిరంగి శబ్దం వినిపించే వరకు, చివరి శ్వాస వరకు పోరాడాడు. ఆ త్యాగం వల్లే శివాజీ మహారాజ్ సురక్షితంగా బయటపడ్డారండి. ఈ సంఘటన మరాఠా చరిత్రలో వీరోచిత త్యాగానికి ప్రతీకగా నిలిచింది. ఈ యుద్ధం తర్వాత మూడవది సూరత్ దండయాత్ర అండి. ఇది 1664లో మొఘల్ సామ్రాజ్యానికి అపార సంపద ఉన్న వాణిజ్య నగరం సూరత్ అండి. శివాజీ మహారాజ్ అక్కడికి వెళ్లి మొఘల్ ధనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ సంపదను స్వరాజ్య బలపరిచేందుకు కోటల నిర్మాణాన్ని మరియు సైన్య అభివృద్ధికి వినియోగించినట్లుగా చరిత్ర వనరులు పేర్కొంటాయి. ఇంకా నాలుగో యుద్ధం విషయానికి వస్తే సింహగఢ్ యుద్ధం అండి. ఈ సింహగఢ్ యుద్ధం 1670లో అయితే జరిగింది. సింహగఢ్ కోటను తిరిగి స్వాధీనం చేసుకోవాలని శివాజీ మహారాజ్ నిర్ణయించుకున్నారు. ఈ బాధ్యతను తానాజీ ములుసారేకు అప్పగించారు. రాత్రి వేళ కోట ఎక్కి జరిగిన పోరాటంలో తానాజీ వీరమరణం పొందిన మరాఠా సేన కోటను జయించింది. ఆ తరువాత విన్న శివాజీ మహారాజ్, కోట దక్కింది కానీ నా సింహం పోయింది, అంటే నా సింహం లాంటి వీరుణ్ణి కోల్పోయాను అని బాధతో అన్నారని ప్రసిద్ధ చరిత్రలో సాంప్రదాయం చెప్తుందండి. ఇక ఐదో యుద్ధం విషయానికి వస్తే సహలేర్ యుద్ధం అండి. ఇది 1672లో అయితే జరిగింది. ఇది మరాఠా చరిత్రలోనే అత్యంత కీలకమైన విజయాల్లో ఒకటండి. ఈ యుద్ధంలో శివాజీ మహారాజ్ సేన మొఘల్ సైన్యాన్ని బహిరంగంగా సమరంలో ఓడించింది. మరాఠా సామ్రాజ్యం కేవలం గిరిల్లా యుద్ధాల్లోనే కాదండి, పెద్ద బహిరంగ యుద్ధాలలో కూడా గెలవగలిగేదని ఈ విజయం నిరూపించింది. ఫ్రెండ్స్, ఇంత వీరోచితమైన ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర విన్న తర్వాత కూడా మనలో ఎవరైనా సరే జీవితంలో ఒక్కసారైనా గానీ శ్రీశైలం వెళ్ళే అవకాశం వస్తే ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇది కేవలం ఒక భవనం కాదండి, ఇది ఒక మహావీరుని ధైర్యానికి, ఒక భక్తికి, ఒక స్వరాజ్య యుద్ధానికి, త్యాగానికి నిలువెత్తు సాక్ష్యం అండి. ఈ వీడియో యొక్క ఉద్దేశం ఎవరిని తక్కువ చేయడం కాదండి, ఎవరిని ఎక్కువ చేయడం కూడా కాదు. మన భారతదేశ చరిత్రను తెలుసుకోవడం, మన పూర్వీకుల త్యాగాలను గుర్తించడం, వాటిని సంబంధించి రాబోయే తరాలకు తెలియజేయడం మాత్రమే. మన హైందవ ధర్మం మనకు నేర్పింది కూడా ఇదేనండి. ధర్మాన్ని కాపాడడం, దేశాన్ని ప్రేమించడం, త్యాగాలను గౌరవించడం. అప్పట్లో ఎందరో మహావీరులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా యుద్ధాలలో పోరాడారు. వారి త్యాగాల వల్లే ఈ రోజు మనం స్వేచ్ఛగా, ప్రశాంతంగా, గర్వంగా జీవిస్తున్నామండి. నాదొక చిన్న సలహా ఏమిటంటే, సాయంత్రం 4:30 నుంచి 6 మధ్యలో లేదా 6 నుంచి 7 గంటల మధ్యలో ఈ స్ఫూర్తి కేంద్రానికి వెళ్తే చాలా అందంగా అయితే కనిపిస్తుందండి. చుట్టూ ఉన్న వాతావరణం చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇలాంటి దేవాలయ చరిత్రలు, పుణ్యక్షేత్రాల విశేషాలు, ట్రావెల్స్ వీడియోస్ చూడాలంటే మన గుణ టెంపో బ్లాగ్స్ ఛానల్ ను ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బై, జై హింద్, జై భవానీ, జై శివాజీ, హర్ హర్ మహాదేవ్.